తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్కు ఒక ప్రత్యేక ఆహ్వానాన్ని రెడీ చేశారు సార్ సీఎం రేవంత్ రెడ్డి. దానిలో ఆయన వ్యక్తిగతంగా అంటే ఆయనే స్వయంగా సైన్ కూడా చేశారు, ఆయనకు పంపించబోతూ ఉన్నారట. సో రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కి అంటే గతంలో తెలంగాణ ద్రోహి, మీ పాలనలో తెలంగాణ అధోగతి పాలైందని విమర్శించిన రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఇలా ప్రత్యేక ఆహ్వానం పంపడంలో ఉన్న వ్యూహం ఏంటి? చరిత్రలో ఎవరి స్థానం వారికి ఉంటుంది. మీకు రాజకీయాలు ఎలా మారినా చరిత్రలో స్థానాలు మారవు. మార్చాలని ఎవరైనా ప్రయత్నిస్తే అది కూడా పొరపాటే. అందువల్ల తెలంగాణ వచ్చాక కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరు పైన భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు. సహజంగానే కాంగ్రెస్ నాయకుడైన రేవంత్ రెడ్డికి కేసీఆర్ పాలన స్వర్ణయుగం అనే భావన ఎలా ఉంటుంది. సో తెలంగాణ కేసీఆర్ పాలనలో సత్యనాశ అయిందని అంటాడు. సో అది రాజకీయపరమైన భావన. కానీ తెలంగాణ ప్రభుత్వ అధినేతగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిపేటప్పుడు రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా తెలంగాణ ఏర్పాటులో పాత్ర పోషించిన వారందరినీ ఆహ్వానించారు. సో ఇవాళ పత్రికలో వచ్చింది, చుక్కారామయ్యను పరామర్శించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను కూడా ఆహ్వానించారని. సో ఎందుకంటే ఆ ఉద్యమంలో పాత్ర పోషించిన వారిని రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా పిలవడం అనేది మంచి సాంప్రదాయం. అందువల్ల ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కేసీఆర్ను ఆహ్వానించడం అనేది అసలు ఏ రకంగా చూసినా సరైన నిర్ణయం. ఆహ్వానించకపోతే అది పెద్ద చారిత్రక తప్పదమే. ఎందుకంటే తెలంగాణ ఎవరిచ్చారు, తెలంగాణ ఎవరి వల్ల సాధ్యమైంది అని ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడిగితే టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ గురించి చర్చ జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఒక పేపర్గా పెట్టినప్పుడు నేను అడిగిన ప్రశ్న ఇది. మీరు పేపర్గా పెడుతున్నారు బాగానే ఉంది, కానీ కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి. తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది అని కనుక ప్రశ్న అడిగితే ఏ సోనియా గాంధీ, బి కేసీఆర్, సి సుష్మా స్వరాజ్, డి చంద్రబాబు నాయుడు అంటే ఏం చెప్తారు? బి చెప్తారు. సో కష్టం అది. సోనియా గాంధీ రాజకీయ నిర్ణయం లేకుండా తెలంగాణ వచ్చేదా? అలా అంటే ఇందిరాగాంధీ టైంలో ఇంతకన్నా పెద్ద ఉద్యమం జరిగింది, చాలామంది మరణించారు. అప్పుడు ఇంతకన్నా ఉవ్వెత్తున సాగింది. తెలంగాణ ప్రజా సమితి అనే టీపీఎస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడించి మొత్తం సీట్లు గెలుచుకుంది, స్వీప్ చేసింది. అయినా కూడా తెలంగాణ ఇవ్వకూడదని ఇందిరాగాంధీ బలమైన నిర్ణయం తీసుకుంది. అప్పుడు మీకు ఈ 6 పాయింట్ ఫార్ములా, 610 జీవో ఇవన్నీ వచ్చాయి. కానీ రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రసక్తే లేదు అని నిర్ణయం తీసుకుంది. సో ఆయన జరిగిందా? సో గూర్ఖాలాండ్ ఉద్యమం చాలా కాలంగా సాగుతోంది, చాలా వైలెంట్గా కూడా సాగింది. అనేక దశల్లో చాలా హింసాకాండ చెలరేగింది, బార్డర్ ప్రాంతం. కానీ కేంద్ర ప్రభుత్వాలు, అది బీజేపీ ప్రభుత్వమైనా అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా గూర్ఖాలాండ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికీ రాలేదు గూర్ఖాలాండ్. ఇంతకన్నా ఉధృతం తెలంగాణ ఉద్యమం కన్నా రోజు ఏదో ఒక మరణాలు జరిగేది. అందువల్ల కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కనుక బలమైన నిర్ణయం తీసుకుంటే ఎంత పెద్ద ఉద్యమం జరిగినా అంత సులభం కాదు. అసాధ్యమని అనను, కానీ సులభం కాదు. సో అల్టిమేట్గా సోనియా గాంధీ రాజకీయ నిర్ణయంతో జరిగింది. సో కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తి ఉండకపోతే అసలు ఈ స్థాయిలో తెలంగాణ ఉద్యమం జరిగేదా? కేసీఆర్ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రోజుల్లో ఆయన విమర్శకులు ఏమైనా అనొచ్చు, చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వనందుకైనా కోపం వచ్చి బయటకు వచ్చిందనే కారణాలు ఏదండి. కానీ ఫ్యాక్ట్ రిమైన్స్, కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తుకునేటప్పుడు తెలంగాణ భావన ఈ స్థాయిలో రగులుతుందని కానీ, రాష్ట్రం ఏర్పడుతుందని కానీ, ఒక పెద్ద రాజకీయ ఉద్యమంగా మారుతుందని కానీ ఎవ్వరూ ఊహించలేదు. కొంతమంది అయితే ఈయనకి ఇప్పుడు ఇంతమంది పట్టుకున్నారు. ఇదివరకు చిన్నారెడ్డి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టడానికి 42 మంది తెలంగాణ ఎమ్మెల్యేలను జై తెలంగాణ అనిపించారు రాజశేఖర వ్యూహాత్మకంగా. చిన్నారెడ్డి వీళ్ళందరూ అప్పుడు నాయకులు. కానీ ఏం జరిగింది? జరగలేదు. సో కేసీఆర్ జెండా పట్టుకునేంత వరకు తెలంగాణ భావనకు ఓ బలమైన రాజకీయ రూపం రాలే, పొలిటికల్గా గల్వనైజ్ కాలే. అందువల్ల సింగులర్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్. దేశంలో ఉన్న అనేక పార్టీలను తెలంగాణ అనుకూలంగా మాట్లాడించాడు కేంద్ర మంత్రిగా ఉండి. రాష్ట్రంలో విశాలాంధ్ర డిమాండ్ చేసిన సిపిఐతో సహా అనేక పార్టీలను, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు పుట్టిన తెలుగుదేశం కూడా జై తెలంగాణ అనేలా అనిపించిన ఘనత కేసీఆర్కి. అందువల్ల బి కేసీఆర్. సి సుష్మా స్వరాజ్. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే
తెలంగాణ కళ సాకారం అవడం అంత ఈజీ అయ్యేది కాదు అప్పుడున్న నెంబర్స్ రీత్యా. 4 ఎందుకంటే కాంగ్రెస్లోనే ఉన్న సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకించారు. ఇక 4 చంద్రబాబు నాయుడు 2009లోనే ఇప్పుడు సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవటానికి 4 ఏళ్ల ముందు ఆయన ఒక ఎర్రనాయ నాయకత్వంలో కమిటీ వేసి టీఆర్ఎస్తో పొత్తు కోసం రాజకీయ అవసరమే కావచ్చు కానీ తెలంగాణ ఇవ్వమని లెటర్ ఇచ్చాడు. తెలంగాణ ఇవ్వమని లెటర్ ఇచ్చిన స్పష్టంగా లెటర్ ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ కూడా అప్పటికి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 4 ఏళ్ల తర్వాత ఒక రకంగా కాంగ్రెస్కు పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేసింది. తెలంగాణ ఏర్పాటు చంద్రబాబు నాయుడు కాదా అంటే కాదనగలమా? సో అందువల్ల ఇలా తెలంగాణ ఏర్పాటుకు ఎవరు ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. అందువల్ల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన కవులు, కళాకారులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఇలా ఎవరైనా కావచ్చు తెలంగాణ ఏర్పడడంలో కీలక భూమిక పోషించిన వారిని ఆహ్వానించడం అనేది తెలంగాణ రేవంత్ సర్కార్కున్న బాధ్యత. అందువల్ల కేసీఆర్ను పిలవడం అనేది ఓ మంచి సాంప్రదాయం. నిజంగా మోడీ చూపిన సాంప్రదాయాన్ని రేవంత్ చూపుతున్నాడు. మోడీ ఉదయం లేస్తే గతంలో తాను 2014కు ముందు భారతదేశం చీకటి తప్ప ఏమీ లేదంటాడు. ఇంక్లూడింగ్ వాజ్పేయి కూడా వస్తారల్లా. సో మోడీ డజంట్ ఈవెన్ ఎక్నాలెడ్జ్ వాజ్పేయి గవర్నమెంట్. మీరు ఈ 10 ఏళ్లలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో మేము అద్భుతాలు చేశాం, మేము గొప్ప పనులు చేశాం అని అన్న సందర్భాలు 1-2 గంటలు ఉండవు. ఎప్పుడో రేర్ ఏదో వాజ్పేయి జన్మదినం అప్పుడు అంటాడు. అసలు మోడీ 10 ఏళ్ల పాలనలో మోడీ ఉపన్యాసాల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నిసార్లు వచ్చిందంటే ఒక 20 సార్లు వచ్చి ఉంటుంది, 10 సార్లు వచ్చి ఉంటుంది, అంతకనే కొరాదు. సో అది నెహ్రూ పాలన బాగలేదు, అసలు ఎవరి పాలన బాగలేదు అంటారు కదా. కనీసం రేవంత్ రెడ్డి తన ప్రెడిసిసర్స్ రాజకీయ విభేదాలు ఏమన్నా చరిత్రలో ఎవరి పాత్ర వారికి ఉంటుంది. ఆ పాత్రను తెలంగాణ ఉద్యమ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర అవతరణ చరిత్రలో, సమకాలీన తెలంగాణ చరిత్రలో కేసీఆర్ స్థానాన్ని ఎవరు చెరిపివేసినా అది జరగదు. అది కామన్ సెన్స్. తెలంగాణలో కేసీఆర్ పాలన పైన ఏ అభిప్రాయం ఉన్నా కూడా అందువల్ల రేవంత్ పిలవడం సముచితం. కేసీఆర్ కూడా వెళ్ళాలి. మరి వెళ్తాడో వెళ్ళడో తెలియదు. సో కేసీఆర్ కూడా వెళ్ళాలి. ఎన్ని అభ్యంతరాలు ఉన్నా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుపుతున్న ఉత్సవం కాదు, తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న దశాబ్దోత్సవాలు. ఆ 10వ ఏడాది వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు అధికారంలో, బట్ ఫండమెంటల్గా ఇట్ ఈస్ ద సెలబ్రేషన్ ఫర్ తెలంగాణ, నాట్ ఫర్ కాంగ్రెస్. అందువల్ల కేసీఆర్ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే తాను కూర్చోవాల్సిన సీట్లో రేవంత్ రెడ్డి కూర్చున్నాడన్న భావన ఉండొచ్చు. సో ఈ రాజకీయంగా తనకు ఎంబరాస్మెంట్గా అనిపించవచ్చు. అప్పుడు అందుకే అంటారు రాయా చాలా సమస్యలు మనకు ఎదురైనప్పుడు ఒక్కసారి మహాభారతం చదివితే మన కర్తవ్యం బోధపడుతుంది. అది మహాభారతం గొప్పతనం. మీరు వెళ్ళి మహాభారతం చదవండి, ఇలాంటి మీమాంసలు మనకు అన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి. సో శ్రీకృష్ణ రాయబార ఘట్టం చదవండి. ఏమన్నాడు శ్రీకృష్ణుడు? సంధి కుదరదని తెలుసు, సంధికి సుయోధనుడు అంగీకరించడని తెలుసు, అయినను పోయి రావలను అస్తినకు అన్నాడు. సో అందువల్ల కేసీఆర్కు ఎంబరాస్మెంట్ ఉండవచ్చు. కేసీఆర్ తన స్థానంలో రేవంత్ కూర్చోవడాన్ని రాజకీయంగా వ్యక్తిగతంగా భరించలేకపోవచ్చు. అయినను పోయి రావాలను కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్కు అంట. నేను ఈ మాట నేను అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు కూడా అమరావతి భూముల పూలింగ్ పైన ఏ అభిప్రాయం అన్నా జగన్మోహన్ రెడ్డికి ఉండడియండి. ఆయనను జగన్ పోయి రావాలను అమరావతికి అన్నాడు. అందువల్ల ఇప్పుడు కూడా అనేది ఆయనను పోయి రావాలను కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్కు అంటాను.